బెట్టింగ్ యాప్స్ పైన మీ అభిప్రాయం ఏంటండి? ఒకళ్ళు సెలబ్రిటీలు ఎండోర్స్ చేశారు, చేయకూడదు చేశారు అనుకుందాం ఒక నిమిషం. మ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ అది గ్యాంబ్లింగ్ యాప్ అవ్వచ్చు. మ్మ్. Hmm? ఏది ఎండోర్స్ చేసినా కూడా అదే ఉండాలి కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టలు ఒక క్లోదింగ్ బ్రాండ్ ఎండోర్స్ చేశారు అనుకోండి. మ్మ్. క్లోదింగ్ బ్రాండ్ ఫలానా చాలా మంచి బ్రాండ్ అని చెప్పారు, వీడు వెళ్ళి కొన్నాక నాకు బాగాలేదు ఆడు చెప్పాడు కాబట్టి కొన్నాను, ఆడి మీద కేసు పెట్టచ్చా? లేకపోతే ఎవడో సినిమా చాలా బాగుంది అని చెప్పాడు, ఎవరో ఒక ట్వీట్ పెట్టాడు అనుకోండి, ఆడి సినిమా వెళ్ళి చూసి అది నచ్చలేదు వీడు చెప్పాడు కాబట్టి చూసాను అని కేసు పెడతారా? అంటే ఐ థింక్ ఇట్ బికమ్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. సరే సెలబ్రిటీస్కి వాళ్ళ వర్క్ తప్పితే వాళ్ళకు ఉన్న ఫేమ్ వల్ల ఎవడో వచ్చి అడుగుతాడు, సార్ మీరు దీన్ని ఇలా పెడితే మేము మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం ఏదో పెడతారు. అందరూ చేస్తున్నారు కాబట్టి ఆడికి తప్పని తెలుసా తెలీదా? మీరు లా ఎన్ఫోర్స్ చేయడానికి మీరు ఫస్ట్ అటు ఎడ్యుకేషన్ ఉండాలి కదా, అటు తెలియాలి కదా. ఓకే, ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఇస్ నాట్ ఏ డిఫెన్స్, అది తెలుసు, దట్ ఇస్ ట్రూ. కానీ ర్యాండమ్గా మీరు పెట్టినప్పుడు ఒకేసారి అందరూ మేల్కొని అలా చేసినప్పుడు ఒకే స్ట్రాంగ్ సిగ్నల్ పంపించాలి, దానికి ఒక వార్నింగ్ ఉండాలి కదా. అలా అది చెప్పి ఏదో స్ట్రాంగ్గా ఇలా చేసాం అని చేసి తీసుకుంటున్నాం ఎప్పుడు చేయొద్దు. అప్పుడేంటి మీకు గవర్నమెంట్ చాలా క్లియర్ కట్ పాలసీ చేయాలి. ఫస్ట్ ఏది దేని కింద వస్తుంది, ఏది ఇల్లీగలు, ఏది ఇలా చెప్పడం అనేది తప్పు, లేకపోతే దానికి ఎంత శిక్ష ఉంటుంది అని మీకు ఆ స్ట్రాంగ్ ఫార్ములేషన్ లేకుండా సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చి చేసినప్పుడు అన్నిట్లో పెట్టచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు నాగార్జున కళ్యాణ్ జ్యువెలరీ అంటారు, కళ్యాణ్ జ్యువెలరీని ఎండోర్స్ చేశారు మోహన్ లాల్ అందరూ. రేపు పొద్దున్న ఆ గోల్డ్లో ఏదో కల్తీ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక్క నిమిషం, నేను ఐఎమ్ టెలింగ్ యూ హైపోథెటికల్ సిచ్యువేషన్. అప్పుడు అమితాబ్ బచ్చన్ నాగార్జున మీద కేసు పెడతారా? అసలు ఏంటిది? సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగలా కాదా అని తెలియనప్పుడు దాని బేసిస్ మీద సడన్గా యాక్షన్ తీసుకోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్.